నమస్తే. నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠ వ్యవస్థాపకులు శ్రీ లతా దత్త గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే శౌర్య. శివలింగాన్ని పూజించడానికి అంటే సాధారణంగా ఇంట్లో పెట్టుకుంటే మనము చిన్నవి స్ఫటికలింగాలు అవి పెట్టుకుంటూ ఉంటాం. ఇంకా గుళ్ళోకి వెళ్ళేటప్పుడు అయితే కొన్ని గుడుల్లో ముట్టుకొని ఇస్తారు, కొన్ని గుడుల్లోనేమో స్త్రీలు తాకకూడదు లింగాన్ని అంటూ ఉంటారు. బట్ వాళ్ళకి కూడా పూజించుకోవాలి అని ఒక ఆశ ఉంటూ ఉంటుంది కదా. సో మీరు మరకత లింగము అని అన్నారు. స్ఫటికలింగం జనరల్ గా పెట్టుకుంటుంటారు. మరకత లింగానికి ఇంకా విశిష్టత ఉంది అని చెప్తూ అసలు నేను మరకత శివలింగం ఎందుకు చెప్పానంటే, నేను తెచ్చుకున్నాను మొన్న మరకత శివలింగం. మీరు నేపాల్ యాత్రకి వెళ్ళి ఆ మరకత శివలింగాన్ని తెచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాత మా వాళ్ళంతా కూడా భక్తులు మాకు కావాలి మరకత శివలింగం అన్నారు. ఒకటి కాస్ట్ వైజ్ చాలా తక్కువ, ఒకటి అక్కడ క్వాలిటీ వైజ్ అమోఘమైన క్వాలిటీ, సర్టిఫైడ్. అది మనకి అదే మరకత శివలింగము ఇక్కడ 25,000 20,000 చెప్తున్నారు. అది మనకి అందులో దాదాపు హాఫ్ కి హాఫ్ ప్రైస్ వస్తుంది. అంటే ఇమాజిన్, హాఫ్ కి హాఫ్ ప్రైస్ వస్తుంది అనమాట. అందుకే భక్తులకి అందజేయాలి, నా వంతుగా నేను చేసే ఒక సేవలో భాగంగా అనుకొని దీన్ని అందజేస్తే బాగుంటుంది అనుకున్నాను. అందుకే ఈ మరకత శివలింగాన్ని ఏదైతే నేను తెచ్చుకున్నానో దాంతో పాటు ఇంకొన్ని శివలింగాలు తీసుకొచ్చి ఒక 108 అని అనుకుంటున్నాను, అంతకు మించి అయితే ఇవ్వాలని. ఆ 108 కూడా శివరాత్రి రోజు కాశీ విశ్వనాథుడి దగ్గర పూజ చేయించి, నేను కాశీలో ఉంటాను కాబట్టి మన చేత్తో ఇస్తే అందరికి మంచి జరగాలి, భక్తులకి కూడా అభివృద్ధి ఉండాలి జీవితంలో అని నేను నా మనసు కనిపించి దాన్ని తీసుకెళ్లి కాశీ విశ్వనాథుడి దగ్గర అక్కడ రుద్రాభిషేకం చేయించి అక్కడ హోమంలో స్వామి దగ్గర ఉంచి అందజేయాలనుకుంటున్నాను. అందజేసే ముందు ఇప్పుడు అడిగినట్టు శౌర్య, ముందు స్ఫటికలింగము వీటికంటా ముందు శివపురాణంలో స్వామి పంచభూత లింగాల గురించి చెప్పారు. తర్వాత అంతటి శక్తివంతమైన లింగాల్లో స్ఫటిక రత్న మరకత లింగం అని చెప్పారు. స్ఫటిక రత్న మరకత అన్నారు. మరకత అంటేనే మనకి పచ్చ రంగులో ఉంటుంది మరకత లింగం అంటే. చాలా మందికి మరకత అంటే ఏ రంగు కూడా తెలియదు. పచ్చ రంగు దేనికి సంకేతము? బుధుడికి సంకేతం. బుధుడు దేనికి సంకేతము? వాక్ స్థితి, కమ్యూనికేషన్, స్కిల్, అట్రాక్షన్, ఆకర్షణ, ఐశ్వర్యం, ధన ప్రాప్తి, ఐశ్వర్యం, మహదైశ్వర్యం అనేది ఈ మరకత లింగాన్ని పూజిస్తే మనకు వస్తుంది. శివ పురాణంలో, స్కాంద పురాణంలో, లింగ పురాణంలో స్వామి ఏం చెప్పారు అని అంటే, మరకత లింగం స్పర్శ మాత్రేన, దర్శన మాత్రేన లేదా ఆరాధించిన 3 కోట్ల జన్మ పాపాలు నశిస్తాయని చెప్పారు. 3 కోట్ల జన్మ పాపాలు నశిస్తాయి, ద సిన్స్ దూరం అవుతాయి. అలాగే ఈ మరకత శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అని అందరికీ డౌట్. అంగుళం కంటా పెరగకూడదు, అంగుళము ఇది బొటనవేలు దాటకూడదు. ఇంతే, ఎవరి బొటనవేలు అంతే కదా, అంతే అంతే, ఇంత ఉండాలి. నీ బొటనవేలు నాకంట పెద్దగా ఉంది, అందుకే ఈ సైజ్, ఈ అంగుళం మేర వరకు నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో పెట్టుకోవచ్చు. నీటిలో పెట్టాలి. ఎప్పుడు జలధార చుక్క పడుతున్నట్టు స్టాండ్ కూడా దొరుకుతుంది మనకి, పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆ చుక్క స్టాండ్ లేకపోయినా ప్రతిరోజు 3 సార్లు జలాభిషేకం మీరు చేస్తే చాలు. అందరూ స్త్రీలు కూడా తాకవచ్చు, మగ ఆడ ఇద్దరు చేసుకోవచ్చు. అలాగే 3 సార్లు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రంతో అభిషేకిస్తే చాలు. అలాగే ఈశ్వరుడు ఏంటి, అభిషేక ప్రియుడు, ఆయనకి జలాభిషేకం చేస్తే చాలు. అలాగే మీకు కుదిరినప్పుడు సోమవారం రోజు పంచామృతాలతో చేసి దాన్ని మీరు తీర్థంగా తీసుకుంటే నరాలకి సంబంధించిన బలహీనతలు తొలగుతాయి. నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు బుధ గ్రహానికి శని గ్రహానికి ఉండే ప్రాబ్లమ్స్, సకల నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. మరకత లింగాన్ని మనం ఆరాధించడం వల్ల మన జీవితంలో ఉండే గ్రహ దోషాలు, ఏవైతే గ్రహ దోషాలు ఉంటాయో ఆ గ్రహ దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా బుధగ్రహం అంటే ఎవరికైతే బుధగ్రహం యోగించట్లేదో, అలాగే కొన్ని రాశులు బుధగ్రహానికి సంకేతంగా ఉంటాయి అన్నమాట. అంటే ధనస్సు రాశికి గురువు ఎలాగో కన్యా రాశికి బుధుడు, అలా ఆ రాశి వాళ్ళు కూడా ఈ మరకత లింగాన్ని పూజించడం వల్ల ఫోకస్ పెరుగుతుంది. అలాగే వాళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది, క్లియర్ డెసిషన్ మేకింగ్ చేయొచ్చు వాళ్ళు. అదనమాట. ఆ డెసిషన్ మేకింగ్ అనేది అందరికీ రాదు కదా, అలా కరెక్ట్ రైట్ డెసిషన్ తీసుకునేది కూడా
మనని ఈశ్వరుడే నడిపిస్తాడు అనమాట. ఉమ్. అలా ఇవన్నీ కూడా మరకత శివలింగం యొక్క ఉపయోగాలు, అంటే మనం ఆరాధించటం వల్ల. ఉమ్. నిత్యం మరి ఏ మంత్రం చదువుకోవాలమ్మా అంటే శివ పంచాక్షరి మంత్రం చదువుకోవచ్చు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. దానికి మించిన మంత్రం లేదు మంత్రం సృష్టిలో, లేదా? ఎన్నున్నా మళ్ళీ ఓం నమ శివాయ అనాల్సిందే. అనాల్సిందే. లేదా నాగేంద్రహరాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైకర నమ శివాయ. ఉమ్. దాంతో పాటు మహామృత్యుంజయ మంత్రం ఉమ్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యుర్మోక్షేయమామృతాత్ అనే మహామృత్యుంజయ మంత్రం కూడా చదువుకోవచ్చు. ఇలా ఆరాధించడం వల్ల మనకి స్వామి గండాల నుంచి రక్షిస్తారు, కాపాడతారు. ఉమ్. అమ్మ అసలు అంటే సింపుల్ గానంటే తోచినట్టుగా ప్రతిరోజున అంటే రోజు నైవేద్యాలు పెద్ద పెద్దగా ఉండలేము కదా. అవును. శివుడికి ప్రతిరోజు అభిషేకం ఉండాలి కాబట్టి ఏం పెడితే ఆయన తృప్తి చెందుతాడు? పటిక పంచదార పెట్టొచ్చు, సరిపోతుంది. ఈజీ. పటిక పంచదార ప్యాకెట్ తెచ్చి పెట్టుకొని ఆ పటిక పంచదార పెడితే చాలా నైవేద్యంగా శివయ్యకి చాలా ఇష్టం. పూర్తిగా సోమవారం మీకు కుదిరితే బిల్వపత్రం పెట్టొచ్చు. బిల్వపత్రం పెడితే చాలా మంచిది నైవేద్యంగా. అలాగే సోమవారము మీరు ఈ పంచామృతాలు కాకుండా విభూతితో అభిషేకం చేసి దాన్ని మనము బొట్టుగా పెట్టుకోవడము చాలా మంచిది. విభూతితో గంధంతో అభిషేకించి శివయ్యకి చిన్న లింగమే కదా, దాన్ని బొట్టుగా మనం రోజు పెట్టుకున్నా మంచిది. ప్రతి వారం చేస్తాం కాబట్టి కొంచెం కొంచెం వేసి చేస్తే మంచిది అన్నమాట. ఆ విధంగా బాగుంది. అంటే ఇప్పుడు శివలింగాలు మీరు అన్నట్టుగా కావాలి అని అనుకుంటే 108లో ఆల్రెడీ మన భక్తులు కొంతమంది 30-40 మంది అడుగుతున్నారు. అంటే శివరాత్రిలో నేను పూజ చేసిన తర్వాతే ఇస్తా అని చెప్పాను. మిగతా అవి ఆర్డర్ అయిపోయినట్టే కదా, ఆర్డర్ మిగిలిన వారికి కావాలని ఒక 50-60 మందికి ఉంటాయి ఆ శివలింగాలు. అది తక్కువ ధరకి మనం అందిస్తున్నాము. చెప్పాను కదా, బయట ఉండే రేట్ల కంటే హాఫ్ రేటుకి అమ్ముతున్నాం. బయట చాలా రేటు 20,000 అలా ఉంటే హాఫ్ అంటే 10,000. 10,000లో పావు వంతుకే మనము అందించే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా. అయితే ప్రేక్షకులకి చెప్పేద్దాము ఒకసారి. మరి మీరు కూడా మరకత శివలింగాన్ని పూజించుకోవాలని ఎప్పటి నుంచో మీ మనసులో ఉంటే మాత్రము ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫోన్ చేసేయండి. ఆ అమ్మ దగ్గర అయితే శివలింగాలు ఇప్పుడు కొన్ని స్టాక్ మాత్రమే ఉన్నాయి. సో మీకు కావాలనుకుంటే మీకు కొరియర్ ద్వారా వాటిని పంపించేస్తాం.